బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే బలం మరింతగా పెరిగింది. టీవీకేకు ఐయుఎంఎల్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఐయుఎంఎల్ కు 2 సీట్ల బలం ఉంది. అయితే వారి మద్దతు కూడా టీవీకేకు లభించడంతో టీవీకే సంఖ్యా బలం 120కి చేరింది. ఏదైతే 118 మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటి టీవీకే సంఖ్యా బలం మరింతగా పెరిగింది. ఐయుఎంఎల్ కూడా తన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు తెలపడంతో ఈ మ్యాజిక్ ఫిగర్ ని దాటి టీవీకే తన సంఖ్యా బలాన్ని 120కి చేర్చుకుంది. టీవీకే బలం మరింతగా పెరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఐయుఎంఎల్ పార్టీ టీవీకేకు తన మద్దతును తెలియజేసింది. ఐయుఎంఎల్ కు 2 సీట్ల బలం ఉంది. అయితే టీవీకే సంఖ్యా బలం 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే టచ్ చేసిందో దాన్ని కూడా దాటి ఇప్పుడు 120 స్థానాలకు చేరుకుంది. దీంతో టీవీకే సంఖ్యా బలం పెరిగి 120కు చేరింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఐయుఎంఎల్ తన 2 సీట్ల బలాన్ని టీవీకేకు అందించడంతో టీవీకే మ్యాజిక్ ఫిగర్ ను దాటి 120 స్థానాలకు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. టీవీకే బలం మరింతగా పెరిగింది. 118 స్థానాలు ఏదైతే అందుకోవడానికి గత కొద్ది రోజులుగా చాలా పాట్లు పడిందో టీవీకే ఎట్టకేలకు ఈరోజు 4 గంటల ప్రాంతంలో వీసీకే మద్దతుతో 118 మ్యాజిక్ ఫిగర్ను అందుకుంది అనుకున్న కాసేపటికే టీవీకే సంఖ్యాబలం మరింతగా పెరిగింది. ఐయుఎంఎల్ తన 2 స్థానాలను కూడా టీవీకేకు సపోర్ట్ అందించడంతో ఆ సంఖ్యాబలం కాస్త 120కు పెరిగింది. ఐయుఎంఎల్కు 2 సీట్ల బలం ఉంది. అయితే టీవీకేకు ఆ 2 సీట్ల బలాన్ని మద్దతు తెలపడంతో 118 నుంచి కాస్త 120కి పెరిగింది టీవీకే సంఖ్యాబలం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. టీవీకే బలం మరింతగా పెరిగిందని చెప్పాలి. టీవీకేకు ఐయుఎంఎల్ మద్దతు తెలిపింది. తన 2 సీట్లను కూడా టీవీకేకు సపోర్ట్ చేసింది. దీంతో టీవీకే సంఖ్యాబలం 120కి చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, అంటే విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి మరో 2 స్థానాలు అధికంగా కూడా సంపాదించింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరపున 2 ఎమ్మెల్యేల మద్దతు కూడా టీవీకేకి లభించింది. ఆ మేరకు మద్దతు లేఖను కొద్దిసేపటి క్రితం ఐయుఎంఎల్ ఎమ్మెల్యేలు స్వయంగా టీవీకే పార్టీ సీనియర్ నేత సెంగొట్టియాన్కు అందించారు. సో అంతకు ముందే వీసీకే లెటర్ వచ్చింది, ఇప్పుడు ఐయుఎంఎల్ లెటర్ వచ్చింది. సో 4 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన 2 లేఖలు టీవీకే దగ్గర ఉన్నాయి. వీటిని తీసుకొని కాసేపట్లోనే టీవీకే నేతలు విజయ్ నేతృత్వంలో నేరుగా మరోసారి 4వసారి గవర్నర్ ని కలుస్తారని తెలుస్తోంది. గవర్నర్ స్పందన ఎలా ఉంటుందని కొంచెం సర్ప్రైజ్ గా ఉంది. ఎందుకంటే ఇది వరకు మ్యాజిక్ ఫిగర్ లేకుండా వెళ్లారు, ఇప్పుడు పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ దాటి +2తో కూడా వెళ్ళడం జరిగింది, 2 అదనంగా కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో గవర్నర్ గ్యారంటీగా ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించి తీరుతారని తెలుస్తోంది. అయితే మరి ప్రమాణ స్వీకారం సంగతి అంతా కూడా క్లారిటీ రాలేదు. 7 గంటలకు గవర్నర్ కేరళ వెళ్లాల్సి ఉంది. మరి ఆ ప్రయాణాన్ని ఆయన వాయిదా వేసుకుంటారా లేక తిరిగి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారని మాత్రం కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మురళి, అంటే మనం చూడొచ్చు సాయంత్రం 4 గంటల ముందు వరకు కూడా టీవీకే మెజార్టీ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి కొంత ఇబ్బందులు పడిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. వన్స్ వీసీకే సపోర్ట్ లభించింది, మ్యాజిక్ ఫిగర్ అందుకున్న తర్వాత ఇప్పుడు ఐయుఎంఎల్ మద్దతు కూడా లభించింది. ఈ రకంగానే మరికొన్ని పార్టీలు ఇంకా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం అన్నా డిఎంకేలో స్వల్ప చీలిక తలెత్తింది. ఇప్పుడే మనకు తాజా సమాచారం. ఎందుకంటే మధ్యాహ్నం అన్నా డిఎంకే పళనిస్వామి నేతృత్వంలో అన్నా డిఎంకే ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. అందులో మనకు తెలుసు 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ సమావేశానికి పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు, అంటే ఆ సమావేశానికి హాజరు కాలేదు. చాలా మంది సీనియర్లు, విజయ్ భాస్కర్ అనే సీనియర్, ఇంకా షణ్ముగం అనే సీనియర్ నేత, ఇట్లా దాదాపు 6-7 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వారంతా కూడా షణ్ముగం అనే ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆయన ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈవెన్ ఒకవైపు పళనిస్వామి తమ నాయకుడు సమావేశం నిర్వహిస్తున్నారు, ఎవరు కూడా ఆ సమావేశానికి పోలేదు. ఎవరైతే ఇక్కడ భేటీ అయ్యారో
వారంతా కూడా టీవీకేకు మద్దతు పలకాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ఇంకా కూడా కొంత కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఎందుకంటే అదే జరిగితే ఇంకా విజయ్కు ఎనలేని బలం చేకూరినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే అది అంత ఈజీగా అన్నాడీఎంకేని వాళ్ళు వీరుతారా, లేక వాళ్ళు అసలు ఆ మీటింగ్ కి ఎందుకు డుమ్మా కొట్టారు, ఎందుకు సపరేట్ గా అదే సమయంలో వేరే చోట మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా కూడా తెలియాల్సింది. ఏదేమైనా అన్నాడీఎంకే నుంచి కూడా టీవీకే పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు, చీలిక ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి లభించే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, అంటే ఇప్పటికే ఆ సంఖ్యాబలానికి సంబంధించి మనం చూస్తూ ఉంటే అందులో సిపిఐ, సిపిఎం చాలా కీలకంగా ఉన్నాయి. వారు అన్కండిషనల్ గా టీవీకేకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అంటే పార్టీ గవర్నమెంట్ లోకి రావాలంటే సపోర్ట్ కావాలి కాబట్టి వారిద్దరూ ఆ రెండు పార్టీలు కూడా అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన సిచ్యువేషన్. ఇప్పుడు ఐయుఎంఎల్ కావచ్చు, బీసీకే కావచ్చు, వీరు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. వారు ఎటువంటి డిమాండ్స్ విజయ్ ముందు ఉంచారు, ఎటువంటి ఒక అగ్రిమెంట్ లాంటిది కుదిరింది అనుకోవచ్చు, అండర్స్టాండింగ్ కుదిరింది అనుకోవచ్చు? తప్పనిసరిగా మనకుండేది ఏంటంటే, మనకు తెలుసు వామపక్షాలు అయితే ఏమీ ఆశించకుండానే విజయ్ పార్టీకి మద్దతు పలికాయి. ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కావట్లేదు అని కూడా తేల్చి చెప్పాయి. నిజానికి వారికి ఒక్కొక్క సీట్ ఇస్తామని విజయ్ ఆఫర్ చేశారు, కేబినెట్ లో ఒక్కొక్క బెర్త్ ఇస్తామని. కానీ సిపిఎం, సిపిఐ మాత్రం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలా, ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ మేము మీకు మద్దతు ఇస్తున్నాము తప్ప మాకు ఎట్లాంటి మంత్రి పదవులు వద్దని తేల్చి చెప్పేసాయి. మీడియా ముందు కూడా ఆ రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శి చెప్పడం వెళ్ళడం జరిగింది. సో వారికైతే మంత్రి పదవులు వద్దని చెప్పిన నేపథ్యంలో ఇక మిగిలిన కాంగ్రెస్ పార్టీ 5 సభ్యుల కాంగ్రెస్ పార్టీ టీవీకి మద్దతు పలికింది. వారికి 2 కేబినెట్ బెర్తులు ఖరారయ్యాయి కాంగ్రెస్ పార్టీకి. అట్లాగే ఇక వీసీకే పార్టీ ఆయన తిరుమావళవన్ చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆయనకి డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలని చాలా సీరియస్ గా అడుగుతున్నారు. వీరు అట్లా కాదు, ఏదైనా పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని చెప్పినప్పటికీ తిరుమావళవన్ మాత్రం చాలా సీరియస్ గా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. విజయ్ దానికి అంగీకరించారు అని ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజమని కాసేపట్లో తెలిసే అవకాశం, ఎందుకంటే అది కూడా డిప్యూటీ సీఎం తిరుమావళవన్కే కావాలని చెప్తున్నారు. నిజానికి తిరుమావళవన్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడ కూడా పోటీ చేయలేదు. ఆ పార్టీ తరఫున వేరొక 2 ఎమ్మెల్యే గెలిచారు. అయితే ఈ లెక్కన తిరుమావళవన్ ఒకళ్ళు మా డిప్యూటీ సీఎం చేస్తే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ రాజీనామాతో ఖాళీ అయ్యే తిరుచి సీట్ నుంచి తిరుమావళవన్ పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు. సో ఆ 2 కండిషన్స్, ఒకటి తిరుచి సీట్ కావాలి, దానికంటే ముందు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ కండిషన్స్ పెట్టారని తెలుస్తోంది. మరి టీవీకే కూడా అంగీకరించిన ప్రచారం కూడా జరుగుతుంది. ఇది కొంచెం క్లారిటీ రావాల్సింది. ఇక మిగిలింది ఐయుఎంఎల్. తప్పనిసరిగా ముస్లిం లీగ్ కూడా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందనే తెలుస్తోంది. మరి వారు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిలో ఎవరికైనా ఒకరికి మినిస్ట్రీ వచ్చే అవకాశం అయితే ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ మురళి.